హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో నాకు నచ్చే విషయాలేంటి, నచ్చని విషయాలేంటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు ఉన్నట్టే ప్రతి కంట్రీలో మంచి విషయాలు ఉంటాయి, చెడ్డ విషయాలు ఉంటాయి. అయితే అమెరికా గురించి నాకు నచ్చే విషయాలు కొన్ని, నచ్చని విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నచ్చని విషయాల కంటే ముందు నచ్చే విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అమెరికా గురించి బాగా నచ్చే విషయాల్లో మొదటిది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. అమెరికాలో ఎక్కడ రోడ్ల మీద గుంతలు, గతుకులు, స్పీడ్ బ్రేకర్సు, ట్రాఫిక్ జామ్‌లు ఇవేవి మనం చూడము. చాలా అంటే చాలా బావుంటాయి రోడ్లు. అదేవిధంగా కరెంటు కోతలుండవు. ఎక్కడ మనకి ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కట్ జేయడాలు ఇవేమీ ఉండవు. డ్రైనేజ్ వాటరు వర్షం పడంగానే డ్రైనేజ్ అంతా పొంగి రోడ్ల మీద పొర్లుతా ఉండదు. సో, డ్రైనేజ్ అనేది కంప్లీట్‌గా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మనం అస్సలు చూడలేము. డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద. వర్షాలు పడ్డా కూడా ఎక్కడ రోడ్ల మీద వాటర్ అయితే ఉండదు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకున్నారండి. చాలా అంటే చాలా బావుంటుంది. అమెరికా గురించి చెప్పాల్సిన విషయాల్లో అది మొదటిది. రెండవది అమెరికాలో నాకు బాగా నచ్చే విషయం 4 సీజన్స్‌ని మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చండి. మరీ ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ అంటారు. అంటే మిషిగన్, మేముండే మిషిగన్, న్యూయార్క్, వర్జీనియా ఇలాంటి స్టేట్స్‌నన్నిటిని ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ అంటారండి. సో, వీటిల్లో 4 సీజన్స్ అంటే వింటరు, ఫాలు, స్ప్రింగు, సమ్మరు ఈ 4 సీజన్స్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వింటర్‌లో మంచు విపరీతంగా పడుతుంది. మంచుని చూసి మనం ఎంజాయ్ చేస్తా ఉంటాము. సమ్మర్‌లో మేముండే స్టేట్ అయితే లేక్స్ ఆఫ్ మిషిగన్ అంటారు. లేక్స్ అయితే విపరీతంగా ఉంటాయండి. సో, ఆ లేక్స్ ఎక్కువగా ఉండటం వల్ల సమ్మర్‌లో అయితే బోటింగ్ చేస్తా ఉంటారు. పిల్లలు ఆ వాటర్‌లో దిగి ఆడుకుంటా ఉంటారు. సేఫ్టీ గార్డ్స్ ఉంటాయి. అందరూ సెక్యూరిటీ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్‌లో. పార్కులుంటాయి ఎక్కడైనా సరే. చాలా షార్ట్ డిస్టెన్స్‌కే పార్కులు చాలా పార్కులుంటాయి. చిన్న చిన్న పార్కులుంటాయి, పెద్ద పార్కులుంటాయి, పిల్లలు ఆడుకునే పార్కులుంటాయి. ఇలా చాలా బావుంటుంది. ఫాల్ సీజన్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్‌లో ఉంటాయి గదండీ లీవ్స్ అన్నీ. అవి ఒక్కసారిగా కలర్ టర్న్ అయిపోతాయన్నమాట. రెడ్ కని, ఆరెంజు, యెల్లో, బ్రౌను, ప్యారెట్ గ్రీను ఇలా రకరకాల రంగులకి మారిపోతా ఉంటాయి ఆకులు. మారిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాలిపోతూ ఉంటాయి. సో, డ్రై అయిపోతుంది చెట్లన్నీ ఆకులు లేకుండా డ్రైగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కలర్ టర్న్ అయ్యేటప్పుడు ఆకులన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. చూడటానికి చాలా బావుంటుంది. ఇకపోతే స్ప్రింగ్‌లో మనం చెర్రీ బ్లూజమ్స్ అవన్నీ చూస్తుంటాం గదండీ! మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. అవన్నీ చూడొచ్చు. వర్షం పడుతూ ఉంటుంది. చుట్టూతా గ్రీనరీ ఉంటుంది. ఎటన్నా చూడండి చక్కగా గ్రీనరీ ఉంటుంది. ఇంటి ముందు లాన్స్‌లోనైనా సరే, చెట్లైనా సరే చాలా అంటే చాలా బావుంటుంది. సో, 4 సీజన్స్‌ని కంప్లీట్‌గా చూడగలిగి ఎంజాయ్‌గా చేయగలుగుతాం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇకపోతే థర్డ్‌ది లైబ్రరీస్ అండి. అమెరికాలో లైబ్రరీస్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పాలి. చిన్న లైబ్రరీలు, పెద్ద లైబ్రరీలు ఉంటాయండి. చిన్న లైబ్రరీలు అంటే కొన్ని చిన్న చిన్న ఆహ్, సిటీస్‌కి అంటే టౌన్స్‌కి చిన్న లైబ్రరీస్ ఉంటాయి. కొంచెం పెద్ద టౌన్స్‌కి పెద్ద లైబ్రరీస్ కూడా ఉంటుంటాయి. అంటే మినిమమ్ ఏ లైబ్రరీ అయినా తీసుకోండి మీరు అమెరికాలో మినిమమ్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఒకటి కిడ్స్ ఫ్లోరు, ఒకటి అడల్ట్స్ ఫ్లోర్ అని ఉంటుంది. కిడ్స్ దాంట్లో కిడ్స్‌కి కొంచెం ప్లే ఏరియా అలా అన్నీ ఉంటాయి. వాళ్ళ బుక్స్ ఉంటాయి. వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయి. వాళ్ళకి కంప్యూటర్స్ ఉంటాయి. మనం బుక్స్ ఏమన్నా తీసుకుంటే అవి స్కాన్ చేసుకోవడానికి సిస్టమ్ ఉంటుంది. సో, చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు సీజనల్స్ వైస్. వింటర్ సీజన్‌లో కొన్ని యాక్టివిటీసు, సమ్మర్ సీజన్‌లో కొన్ని యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ మనకి సెపరేట్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అవర్లీ బేసిస్ చార్జ్ చేస్తారు. చాలా తక్కువ చార్జ్ చేస్తారు. కానీ ఆ రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చనమాట. మనం ఏదన్నా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వాలన్నా, పర్సనల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, నలుగురు, ఐదుగురితోటి గ్రూప్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, అలాంటి మీటింగ్ రూమ్స్ కూడా ఉంటాయనమాట. అది రెంట్‌కిస్తారు. బట్ వెరీ మినిమల్ చార్జ్ చేస్తారనమాట. కిడ్స్ అయితే ఇక్కడ ఎవ్వరైనా లైబ్రరీకెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీవాళీకి మనమంతా సెలబ్రేట్ ఉంటాం. అదేవిధంగా అమెరికాలో గూడా దీవాళీకి లైబ్రరీస్‌లో సెలబ్రేషన్స్ చేస్తారండి. ల్యాంతర్ మేకింగ్ చేస్తుంటారు. చాలా అంటే చాలా ఫన్నీగా అట్లా మూవీస్ స్కూల్స్ అయిపోయినాక లాస్ట్ డేన మూవీ ప్లే చేయడము, ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి మూవీ ప్లే చేయడము, పిల్లలందరికీ చెప్పి, ఆ తర్వాత ఐస్ క్రీమ్స్ స్ప్రెడ్ చేయడము, ఆ రోజు కొన్ని యాక్టివిటీస్ పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తారు. భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. అదే విధంగా లైబ్రరీలో సెకండ్ ఫ్లోర్ అడల్ట్ ఫ్లోర్ ఉంటుందండి. అందులో వచ్చేసి బుక్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి. సిట్టింగ్ మనకి కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంటుందండి. చాలా చైర్స్ ఉంటాయి. కుషన్డ్ చైర్స్ ఉంటాయి. ఏదో చెక్క బల్లలు అట్లాంటివి కాకుండా కుషన్ చైర్స్ ఉంటాయి.
చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రింటర్స్ ఉంటాయి, జిరాక్స్ తీసుకోవడానికి ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా లైబ్రరీస్‌లో ఫ్రీ వైఫై ఉంటుందండి. ఇంటర్నెట్ యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఎవరైనా సరే స్టూడెంట్స్ గానీ, పెద్దోళ్ళు గానీ చాలామంది ఆడికెళ్ళి వాళ్ళ పర్సనల్ వర్క్ కానీ, మీటింగ్స్ అటెండ్ అవ్వడం గానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ రీసెర్చ్‌కి సంబంధించి వర్క్ చేసుకోవడం గానీ, అక్కడ కూర్చొని చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. నాకు కుదిరితే గనక ఖచ్చితంగా ఒక వీడియో చేస్తానండి వాళ్ళ పర్మిషన్ తీసుకొని. సూపర్‌గా ఉంటుంది. ఇంకా పెద్ద లైబ్రరీలో అయితే 3 ఫ్లోర్స్ గూడా ఉంటాయండి. ఆ 3 ఫ్లోర్స్ ఉండే లైబ్రరీలో అయితే ఇంక బోలెడంత స్టఫ్ ఉంటుంది ఆడుకోవడానికి పిల్లలకి. పెద్దవాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడానికి పెద్ద పెద్ద రూములుంటాయి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. వెరీ ఫ్రీక్వెంట్‌గా యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటారు. అది నాకు బాగా నచ్చిన విషయం అమెరికాలో లైబ్రరీస్ గురించి. ఇకపోతే ఫోర్త్‌ది పోలీస్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పాలండి. నాకు బాగా నచ్చిన విషయం ఏందంటే అమెరికాలో ఎక్కడ డబ్బున్నోళ్ళని, డబ్బు లేనోళ్ళని చెప్పి, పైనోళ్ళని, కిందోళ్ళని చెప్పి, లేకపోతే ఉన్నోళ్ళు, లేనోళ్ళు, లేకపోతే సిటిజన్స్, ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి డిఫరెన్స్ అయితే చూపించరండి. అందరికీ ఒకే విధంగా రెస్పాన్స్ ఇస్తారు. అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఎక్కడో ఒకళ్ళు అలా ఉంటారు. అవి మనం పట్టించుకోకూడదు కదండీ. ఒకటి అలా చిన్న చిన్న విషయాలైతే జరుగుతుంటాయి. కానీ మాక్సిమం పోలీస్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు మాకు మేము వచ్చిన కొత్తల్లో యాక్సిడెంట్ అయితే అండి, ఎవరో ఫోన్ చేసి చెప్తే వచ్చారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అండి, "మేడం మీరంతా బానే ఉన్నారా? ఏమన్నా హర్ట్ అయిందా? ఇమ్మీడియేట్‌గా ఎళ్ళాలా? హాస్పిటల్‌కెళ్ళాలా?" అంబులెన్స్ తోటి సహా వస్తాయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఆ రెస్పాన్స్ అనేది చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. మనల్ని తక్కువ చేసి మాట్లాడడం గాని, తక్కువ చేసి చూడటం గాని, వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కదా! బేసిక్‌గా లో లెవెల్‌లో ఇక్కడ కరప్షన్ ఉండదండి. కాబట్టి నువ్వు డబ్బున్నోడైనా, లేనోడైనా, సిటిజన్ అయినా, ఇమ్మిగ్రెంట్ అయినా అందరూ ఈక్వలే వాళ్ళకి. సో, చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ అయితే ఉంటుందండి. అది నాకు బాగా నచ్చే విషయం ఇక్కడ. ఇకపోతే నాలుగోది ఎలిమెంటరీ స్కూల్స్ గురించి చెప్పాలండి. అమెరికాలో ఎలిమెంటరీ స్కూల్స్ అయితే ఎందుకంటే నాకు మిడ్ స్కూల్స్, హై స్కూల్‌కెళ్ళే పిల్లలు లేరు కాబట్టి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి చెప్పాలి అనంటే. సో, కొంతవరకైతే ఐడియా ఉంది. కానీ దానికంటే ముందు ఎలిమెంటరీ స్కూల్స్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయండి. ఎక్కడ పిల్లలు ఎవ్వరు నేను చూడంగా ఇంతవరకు ఏ పిల్లలు మేము స్కూల్‌కి వెళ్ళము ఈరోజు అని వాళ్ళ నోటితోటి వాళ్ళు చెప్పరండి. స్కూల్‌కి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారనమాట ఎవ్రీడే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బర్డెన్ ఉండదు. పెద్ద పెద్ద బుక్స్ ఏసుకొని ఎళ్ళడాలు, లేకపోతే టీచర్లు తిట్టడాలు, కొట్టడాలు, లేకపోతే పనిష్మెంట్లు ఇవ్వడాలు ఇవంతా ఏముండవు. కాబట్టి పిల్లలకి బోలెడన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సరదాగా చెప్తారు. చెప్పే ఇంగ్లీష్ అయినా, లేకపోతే ఇంకొకటైనా సరే, వాళ్ళకి సరదా అనేది ఉంటుందక్కడ. ఆ చదువు చెప్పే విషయంలో సరదాగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పిల్లలెవరు మేము స్కూల్‌కెళ్ళము అని మనం మానేయమన్నా గూడా వాళ్ళు మానేయరండి. అంత బాగా ఎళ్తారు స్కూల్స్‌కి. ఎవ్రీడే 40 మినిట్స్ కంపల్సరీ బయటికి తీసుకొచ్చి ఆడిస్తారు. ఎందుకంటే డి విటమిన్ అందాలి. సో, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని ఎవ్రీడే 40 మినిట్స్ కంపల్సరీ వాళ్ళు బయట ఆడుకోవాల్సిందే వాళ్ళ ప్లే ఏరియాలో. సో, ఎలిమెంటరీ స్కూల్స్‌లో అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలు స్కూల్ బస్సు ఎక్కారంటే, వాళ్ళు మళ్ళీ దిగుతున్నారంటే పేరెంట్స్ కంపల్సరీ వచ్చిందాకా వెయిట్ చేస్తారు. ఎలిమెంటరీ స్కూల్ బస్సులకైతే మాత్రం పేరెంట్స్ వచ్చిందాకా డ్రైవర్స్ అక్కడే వెయిట్ చేస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత ఎళ్తారు. బస్సుల్లో కెమెరాలుంటాయి. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది. ఎవ్వరు ఏం చిన్న మిస్టేక్ గూడా చేయకుండా చూసుకుంటారనమాట. స్కూల్స్‌లో గూడా క్లాసెస్‌లో గూడా కెమెరాస్ ఉంటాయి. మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పిల్లలు క్లాస్‌లో ఉన్నారనుకోండి, వీళ్ళేం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఏంటనేది చూడటానికి మనం కెమెరా యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. మనం లాగిన్ అయ్యి యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, కెమెరాలుంటాయి స్కూల్‌లో ప్రతి క్లాస్ రూమ్‌కి. చాలా అంటే చాలా బావుంటుందండి. నీట్‌గా మెయింటైన్ చేస్తారు. చాలా బావుంటుంది. ఎలిమెంటరీ స్కూల్స్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పాలండి. ఎక్కడ వాళ్ళకి బర్డెన్‌గా ఫీల్ అవ్వరు. పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చి వాళ్ళకిచ్చేది ఒకే ఒక్క ఫోల్డర్ అండి అంతేను. చిన్న 2 పేజెస్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్‌లో ఆ రోజు చేసిన వర్క్ ఇంటికి తీసుకొచ్చి చూపించడము. వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తారండి ఇక్కడ టీచర్లు ఎలిమెంటరీ స్కూల్స్‌కి మాత్రం. వాట్సాప్ గ్రూపులు ప్రతి క్లాస్‌కి వాళ్ళకి వాట్సాప్ గ్రూపులుంటాయి. లేకపోతే యాప్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళేదన్నా ఈవెంట్స్ జరిగిందనుకోండి వాళ్ళ క్లాస్‌లో గానీ, స్కూల్‌లో గానీ, అవన్నీ పిల్లలు ఈ ఫోటోలు తీసి మనకి షేర్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలిమెంటరీ స్కూల్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పాలండి. ఆ బర్డెన్ అయితే తెలియకుండా బాగా చదువుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్‌ది నాకు బాగా నచ్చిన మనకి ఇండియాలో ఉన్నట్లే ఉంటుందండి అమెరికాలో. ఇండియన్స్ చాలా ఎక్కువుంటారు. మనం అది గూడా ఇండియన్ కమ్యూనిటీలోనే ఉంటాం ఎక్కువగా. సో, టెంపుల్స్ గానీ, గ్రాసరీ స్టోర్స్ గానీ అన్నీ మాకైతే చాలా దగ్గరగా ఉంటాయండి. బోలెడన్ని టెంపుల్స్ ఉంటాయి. ప్రతి సెలబ్రేషన్ జేస్తారు. శని త్రయోదశి కాడ్నించి, కార్తీక మాసం కాడ్నించి ప్రతిది.
లలితాదేవి సహస్రనామాలు కానించి అన్ని సాయిబాబా టెంపుల్‌లో అన్ని ఈ ప్రతి యాక్టివిటీ చేస్తారు. సో, మనం ప్రతి ఫెస్టివల్‌ని మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం అనమాట ఇక్కడ. సో, ఇక్కడ పిల్లలు కూడా అందుకే టెంపుల్స్ అని వాళ్ళ ట్రెడిషన్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అమెరికాలో చదువుకునే పిల్లలు గూడా. నేను మీకు ఈ స్కూల్స్ గురించి ఇంకోటి చెప్పాలండి. నాకు మిడ్ స్కూల్, హై స్కూల్ గురించి కొంచెమే ఐడియా ఉందని చెప్పాను గదండీ! కాకపోతే కాలేజీలో వెళ్ళేటప్పుడు సాట్ స్కోర్ ఒక్కటే వాళ్ళు చూడరండి. ఎగ్జామ్‌లో సాట్ స్కోర్ ఒక్కటే చూడరు వాళ్ళు. దానికి తోడు ఆ పిల్లలు ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ అంటే డాన్స్ గానీ, మ్యూజిక్ గానీ, ఆర్ట్ గానీ, ఏదైనా గానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ ఏది నేర్చుకున్నా సరే దాంట్లో ఒక సర్టిఫికేషన్ లెవెల్‌కి ఎళ్ళగలిగితే ఈవెన్ స్విమ్మింగ్ అయినా సరేనండి. ఒక సర్టిఫికేషన్ లెవెల్‌కి ఎళ్ళగలిగితే వాళ్ళు దాన్ని గూడా కన్సిడర్ చేసి దానికి గూడా పాయింట్స్ యాడ్ చేసి వాళ్ళకి సీట్ వస్తుందనమాట. అడ్మిషన్ ఆ బేసిస్‌గా గూడా ఇస్తారు. సాట్ స్కోరు ఎవరికైనా 150 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరో ఇద్దరు స్టూడెంట్స్‌లో ఒక స్టూడెంట్‌కి డాన్స్‌లో సర్టిఫికేషన్ ఉందనుకోండి. ఆ స్టూడెంట్‌కి ఎక్స్‌ట్రా 4 క్రెడిట్స్ అనో, 3 క్రెడిట్స్ అనో ఇస్తారు. ఆ కోర్స్‌ని బట్టి, ఆ సర్టిఫికేషన్‌ని బట్టి. సో, అప్పుడు వీళ్ళకి 153 వచ్చినోళ్ళకి అడ్మిషన్ దొరుకుతుందనమాట. సో, అది కూడా నెగ్లిజెంట్ చేయకుండా ప్రతిదీ పిల్లల టాలెంట్‌ని గూడా గుర్తించి దానికొక పాయింట్స్ ఇవ్వడము, దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగు. రీసెంట్‌గా దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటే ఆ పెర్ఫార్మన్స్‌కి వాళ్ళ క్లాస్ టీచర్స్ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, అలా ఎంకరేజ్‌మెంట్ అయితే బావుంటుందండి. ఇకపోతే ఇప్పుడు అసలది. నాకస్సలు నచ్చని విషయాలు అమెరికాలో ఫస్ట్‌ది మనందరికీ తెలిసిందేనండి గన్ కల్చర్. భయం గుప్పిట్లో అమెరికాలో ప్రతి ఒక్కళ్ళు భయం గుప్పిట్లోనే బతకాలండి. మేమెంత హ్యాపీగా ఉంటున్నాం, ఇండియన్ కమ్యూనిటీస్‌లో ఉంటున్నాము, మాకసలు అలాంటి ప్రాబ్లమ్ ఏమి లేదు అని చెప్పినా సరే, ఎప్పుడు ఎవరు ఎటు పక్క నుంచి వచ్చి ఎలా అటాక్ చేస్తారనేది ఎవ్వరికీ తెలీదండి. మీరు రీసెంట్‌గా న్యూస్‌లో కూడా చూస్తూ ఉండుంటారు. ఫుట్‌పాత్ మీద నడుచుకుంటా ఎళ్తుంటే, వాకింగ్ చేస్తుంటే ఎవరో కార్‌లో వచ్చి షూట్ చేశారు. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో, భయం గుప్పిట్లోని అమెరికాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మరీ ముఖ్యంగా మనలాంటి వాళ్ళు ఇండియన్స్ భయం గుప్పిట్లోనే బతుకుతారు. 10% అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఆ భయం ఉంటుందండి. కాబట్టే లేట్ నైట్ బయట తిరగడాలు, బయట ఎంజాయ్ చేయడానికి ఎళ్ళడాలు, పబ్బులెంబడి తిరగడానికి ఎళ్ళరు. చాలా వరకు వెళ్ళరు. ఏదైనా ఒకవేళ వెళ్ళినా ఇండియన్ కమ్యూనిటీలోనో, పక్కనే ఉండే రెస్టారెంట్‌కో, పక్కనే ఉండే ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కి ఎళ్తారు గానీ, సమ్మర్‌లో అయితే 9కి గానీ మాకు చీకటి పడదు. 9 కాదండి 10కి గానీ చీకటి పడదు. సో, అలా చీకటి పడకపోయినా సరే 9కల్లా ప్యాకప్. ఇక్కడ స్టోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. అన్నీ ప్యాకప్ ఇంటికెళ్ళిపోవాల్సిందే. వింటర్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. 6 తర్వాత ఏమీ ఉండదు. అంతా కంప్లీట్‌గా డార్క్ అనమాట. సో, ఆ భయం గుప్పిట్లో మాత్రం అమెరికాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆ భయం గుప్పిట్లో బతుకుతానే ఉంటారండి. అది మైండ్‌లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. రెండవది రేసిజం అండి. ఇదివరకి మనం వేరే కంట్రీస్ గురించి చాలా వింటున్నాం గదా! ఆ కంట్రీలో అట్లా ఉంటది, ఈ కంట్రీలో ఇట్లా ఉంటది అని చెప్పి. అమెరికాలో గూడా ఉంటది. కాకపోతే మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ. బట్ ఈ మధ్య కాలంలో అది చాలా ఎక్కువయిందనే చెప్పొచ్చండి. స్కూల్స్‌లో గూడా వింటున్నాము. మామూలుగా గూడా చూస్తున్నాము. చాలా వరకు అదెట్లా అంటే మనమేదో తక్కువ, వాళ్ళేదో గొప్ప అన్నట్లు బిహేవ్ చేస్తా ఉంటారు. సో, ఇది మాత్రం నాకస్సలు నచ్చని విషయము. ఎవరైనా హ్యూమన్సే గదా! హ్యూమన్స్ లాగా చూడొచ్చు గదా! అనిపిచ్చింది నాకు. నాకసలు నచ్చలేదు ఆ విషయం. ఇకపోతే మూడవది డ్రగ్స్. అమెరికాలో చాలా స్టేట్స్‌లో గంజాయి అవైతే లీగల్ అండి. ఇల్లీగల్ గూడా గాదు. లీగల్ అవి. సో, ఈజీగా యాక్సెస్ ఉంటాయి. ఈజీగా తెచ్చుకొని తాగుతా ఉంటారు. కొన్ని స్టేట్స్‌లో అవి ఇల్లీగల్. సో, చాలా ఈజీగా స్కూల్స్‌లోనైనా అంటే హై స్కూలు, మిడ్ స్కూల్ స్టేజ్‌లో గూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుందనమాట వాటికి. సో, పిల్లలు చాలా వరకు చెడిపోయే ఛాన్సే ఎక్కువ. మనం ఎప్పుడు కంట్రోల్డ్‌గా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ నిమిషానైనా వాటి బారిన పడే అవకాశం అయితే ఉందనమాట. ఈ మత్తు పదార్థాలనేవి నాకస్సలు నచ్చని విషయము. అమెరికాలో ఇప్పుడు మనం ఇండియాలో గూడా ఎక్కువగా వింటున్నాము ఈ మధ్య కాలంలో. కానీ అమెరికాలో అది చాలా ఎక్కువ. సో, నాకస్సలు నచ్చదది. ఇకపోతే నాలుగవదండి హెల్త్ కేర్. అమెరికాలో హెల్త్ కేర్ ఎంత దారుణమంటే అండి చాలా కాస్ట్‌లీ. మనము ఏదన్నా ఒక హెల్త్ బాగలేక గానీ, ఇంకొక పర్పస్‌గా గానీ వెళ్ళామంటే నార్మల్ కన్సల్టేషన్ ఫీజే మినిమమ్ $300 ఉంటుందండి. మినిమమ్ అది. మాక్సిమం ఇంకా వాళ్ళ డిమాండ్‌ని బట్టి ఇంకా ఎంతైనా పెట్టుకుంటూ ఉంటారు. కానీ మినిమమ్ $300 మనము కన్సల్టేషన్ ఫీజే కట్టాలి. మనకి ఇన్సూరెన్స్ లేకపోతే. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నా గూడా మనం అన్నిటికి మనం కొంత పే చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి వాళ్ళు ఇన్సూరెన్స్ బేస్ చేసుకొని కొంత పే చేయాల్సి ఉంటుంది.
ఒక స్కానింగ్ చేయించుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పెల్విస్ స్కానింగ్ ఏదో చేయించుకోవాలనుకోండి లేడీస్, దానికి $2000 ఛార్జ్ చేస్తారు. 2000 అంటే మనకి $1,70,000. చూడండి, ఒక ఎక్స్రే కాస్టే దాదాపుగా $400 నుంచి $500 ఉంటుందండి. ఓన్లీ ఎక్స్రే మనకి ఎంత ఉంటుందండి? మహా అయితే ₹500 ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం ₹1000 ఉంటుంది పెద్ద హాస్పిటల్కి వెళ్ళామంటే. కానీ అమెరికాలో నార్మల్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎక్స్రే కాస్ట్ $400 నుంచి $500 ఉంటుంది, అంటే దాదాపుగా 40,000. చూడండి హెల్త్ కేర్ ఎంత కాస్ట్లీలో. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం అమెరికాలో ఇంకా మన పని అవుటేనండి. మనకి ఏదన్నా వచ్చినా కూడా ఇంక చూపించుకోవడానికి కూడా పరిస్థితి ఉండదు. అంత కాస్ట్లీ అనమాట. విపరీతంగా దోచుకుంటారు. ఎంత దోచుకుంటారంటే అండి, మనకి బాగలేక మనకి ఇన్సూరెన్స్ ఏదైనా పని చేయకపోతే, లేకపోతే దాంట్లో ఎంతో కొంత కట్టాల్సి వస్తే నిలువు దోపిడీనేనండి. ఇకపోతే నెక్స్ట్‌ది ఇన్సూరెన్స్ అండి. అమెరికాలో ఇన్సూరెన్స్ వాళ్ళు దోచుకున్నంతగా ఇంకెవ్వరూ దోచుకోరేమో అనిపిస్తది నాకు. మనం ఏ ఇన్సూరెన్స్ అన్నా తీసుకోండి, మినిమమ్ మన చేతి అయితే కట్టాల్సొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమమ్ ఎంతో కొంత మన చేతి అయితే కట్టాల్సొస్తుంది. అట్లాగని ఇన్సూరెన్స్ తక్కువ అంటే అట్లా ఏమి ఉండదు. చాలా ఎక్కువ మొత్తంలోనే ఛార్జ్ చేస్తారు. మనిషికి కంపెనీ ద్వారా వచ్చినా కూడా పర్ హెడ్ $200 అట్లా ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీకి అందరికి కలిపి అంటే $700 అయిపోతుంది. త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా అయితే దండమే పెట్టాలండి. నిజంగా $1,500, $1,200, $1,800 కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంత దారుణంగా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ. అది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాదండి, కార్లకు కూడా ఇన్సూరెన్స్ కొన్ని స్టేట్స్‌లో విపరీతంగా ఉంటుంది. కొన్ని స్టేట్స్‌లో కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని స్టేట్స్‌లో విపరీతంగా ఛార్జ్ చేస్తుంటారనమాట. అలా దోచుకుంటూ ఉంటారండి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ నాకు అస్సలు నచ్చనిది అమెరికాలో ఇండియన్సే దోచుకోవడం అండి. ఇండియన్స్ దోచుకోవడం ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశానండి, కన్సల్టెన్సీస్ ఎలా దోచుకుంటాయి ఇండియన్స్ అని. మరీ ముఖ్యంగా H1B వాళ్ళని F1 ఓపీటీ మీద ఉంటారు కదండి, చదువు అయిపోయినాక ఓపీటీ మీదకి వస్తారు కదా స్టూడెంట్స్. ఆ F1 ఓపీటీ వాళ్ళని, H1B వాళ్ళని ఇండియన్స్ త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా ఏ రేంజ్‌లో దోచుకోవాలంటే ఆ రేంజ్‌లో దోచుకుంటారండి. ఎంత దారుణంగా దోచుకుంటారో. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టు, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొంబర గుడిసెలు అన్నట్టుగా ఎంత దారుణంగా దోచుకుంటారండి. చూడటానికి ఎంత పద్ధతిగా, ఎంత మంచోళ్ళలాగా బిహేవ్ చేస్తారు. కానీ దోచుకునే విషయంలో మాత్రం అమ్మో! మనం నిలువు దోపిడీ కూడా కాదు, ఇంకా సర్వం సమర్పయామి అంటాం కదండీ, అంతే అవుతదనమాట. అంత దారుణంగా దోచుకుంటారు. మరీ ముఖ్యంగా F1 ఓపీటీ వాళ్ళని, H1B వాళ్ళని. L1 వాళ్ళకి అంత ఛాన్స్ లేదండి. వాళ్ళు కంపెనీ ద్వారా వస్తారు. వాళ్ళని ఎవరు దోచుకునేది ఏమీ ఉండదు. లేకపోతే జీసీ వాళ్ళని దోచుకునేది ఏమీ ఉండదు. కానీ H1B వాళ్ళు మాత్రం, ఓపీటీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దోపిడీకి గురి అవుతూ ఉంటారు. అది కూడా మన వాళ్ళే కదా అని చెప్పి వీళ్ళెళ్ళి ఇండియన్ కన్సల్టెన్సీస్ మీద పడుతూ ఉంటారు. వాళ్ళు అట్లానే దోచుకుంటారు. వీళ్ళ అవసరం వాళ్ళకి అవకాశం అవుతుంది దోచుకోవడానికి. సో, ఇలాంటివన్నీ నాకు అమెరికాలో పెద్దగా నచ్చలేదండి. సో, ఇది అమెరికా గురించి నాకు నచ్చే విషయాలు, నచ్చని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.